నువ్వెక్కడున్నావు? త్వరగా రా. నేను తర్సలు మాట్లాడుతున్నాను. 2 డ్రాగన్లు నన్ను వెంటాడుతున్నాయి. నాకు నీ సాయం కావాలి. నాతో పాటు వచ్చిన డ్రాగన్లు ఏవయ్యాయో తెలియడం లేదు. ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండు. నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. నీ దగ్గర ఉన్న ఆయుధాన్ని సక్రమంగా వినియోగించు. నాతోనే ఆడతారా? అటువైపు వెళ్ళదు, తిరుగు. ఇటువైపు వద్దు, రైట్ సైడ్ తిరుగు. వాటి ఎనర్జీ మనకొచ్చింది. ఎందుకు మనం ఇంకా ప్రారంభించకుండా ఉన్నాం? ఎందుకంటే మనం ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాం. తను లేకుండా ఈ రేస్ జరగదు. నీ రేస్ ఎందుకు లేట్ అవుతుందో అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. తను ఎప్పుడొస్తాడు? ఒక్క నిమిషం. డ్రాగన్ సిటీ సెక్యూరిటీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అదేంటి? తను ఎక్కడా కనిపించలేదని అంటున్నారు. డ్రాగన్ సిటీ సెక్యూరిటీ దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. నాకు ఇప్పుడు సిగ్నల్ కట్ అయింది. ఇప్పుడు అతను మాత్రమే మిస్ అవ్వలేదు. ఇలాగే వెస్ట్ కార్లలో ఉన్న చాలా మంది మిస్ అయ్యారు. దీనంతటికి ఎవరో ఒక గ్రూపే కారణం. వాళ్ళెవరో మనం కనిపెట్టే తీరాలి. ఇలాగే జరుగుతూ ఉంటే బాగుండదు. ఒక్క నిమిషం. అతని డ్రాగన్ రంగేంటి? అది పర్పుల్ కలర్ కదా. అది చాలా ఎఫెక్టివ్ అయిన కలర్. ఈ కలర్ లో ఉన్న డ్రాగన్ దొరికి దాదాపు 3000 సంవత్సరాలు అవుతుంది. అది చాలా అపూర్వమైంది తెలుసా? కానీ ఈ డ్రాగన్స్ అన్నిటిని ఎవరు దొంగతనం చేస్తున్నారు? నాకు తెలిసి ఒక డ్రాగన్ సైన్యానికి సంబంధించింది. బహుశా వాళ్ళు ఈ పని చేస్తుండొచ్చు. దీని నాయకుడు వుల్. అతన్ని కనిపెట్టామంటే మనం అంతా బాగు చేయొచ్చు. ఇప్పుడే భారాన్ని దింపుదాం అనుకున్నాను. కానీ అన్ని రకాల డ్రాగన్లని కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరూ పెయిన్ కి కింద పనిచేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. వేరే ఒక బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ ని వాళ్ళు సృష్టించాలని తహతహలాడుతున్నారు. బౌలాగానా? కానీ దానికి చాలా సంవత్సరాలు అవుతుంది. దాన్ని కూడా త్వరగా పూర్తి చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ ని సిద్ధం చేసుకుని ఉండొచ్చు కదా. దానికి సంబంధించిన చాలా టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది మాత్రమే కాదు, వాళ్ళకి తెలివితేటలు కూడా ఎక్కువే. విషయం అదా? మీరు చెప్పిన మ్యాటర్ తో నేను ఎన్ని కలర్స్ లో ఎన్ని డ్రాగన్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్పబోతున్నాను. సరేనా? నాకు కొంచెం టైం ఇవ్వండి చాలు. ఇంకా ఒక్క కలర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా గ్రీన్ కలర్. దాని పేరు ఫుల్టారస్. ఆ పచ్చ కలర్ డ్రాగన్ ఎవరి దగ్గర ఉండదు. పిస్టిస్ దగ్గర మాత్రమే ఉంటుంది. అలా అయితే మనం వెంటనే వెళ్ళి ఆయన చూడవలసిందే. ఏయ్ ఫెస్టిస్, నా చేతి సైజులో ఉన్న మీరు నన్నే పేరు పెట్టి పిలుస్తారా? ఇంకోసారి అలా పిలిచారంటే మీ నలుగురిని నుజ్జు చేసేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్దామని మేమిక్కడికి వచ్చాం. నాకే వార్నింగా? ఎందుకు నాకు వార్నింగ్? అన్ని కలర్స్ లో ఉన్న బెస్ట్ డ్రాగన్స్ కనపడకుండా పోతున్నాయి. నీ డ్రాగన్ ఒకటే అందులో మిగులుంది. నా పచ్చ కలర్ డ్రాగన్ దొంగలిస్తారని నాకే వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా? ఈ సంవత్సరం విన్న బెస్ట్ జోకు ఇదే. ఏంటి అతను మన మాటలు వింటలేదు? ఎందుకు వింటాడు? వాడి శరీరం బండలా ఉంది కదా. అందుకని మనం అలా వదిలి వెళ్ళిపోలేం కదా. ఆ డ్రాగన్ దొంగలించే ముఠాని మనం ఇక్కడే ఉండి పట్టుకోవాలి. ఆ తర్వాత మనందరికీ డ్రాగన్ బూస్టర్ దర్శనం దొరుకుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు?
వెంటనే నా తమ్ముడికి సహాయం చేయాలి. సరే కంగారు పడుకో, నేను చూసుకుంటాను. చిన్నపిల్లని ఏడిపిస్తున్నావా? మిమ్మల్ని మేము చుట్టుముట్టాం, మీరు మా నుంచి తప్పించుకోలేదు. అది చెప్పడానికి నువ్వెవరివి? నువ్వు అక్కడే ఉండి వాళ్ళకి సహాయం చేయి, మిగతా నేను చూసుకుంటాను. నన్ను కూడా అక్కడికి రమ్మంటావా? చెప్పింది వినవు. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. నువ్వు మా చేతిలో ఓడిపోయావు. ఇకపై నీ డ్రాగన్ మాకే సొంతం. వాళ్ళందరినీ మీరు బంధించండి. ఓ, నీకంత బలం ఉందా? అయితే ఉండు, ఇప్పుడు చూద్దాం. ఆ! మీ డ్రాగన్ ఎనర్జీ కూడా మాకు వచ్చిందంటే మా పని ఇంకా సులువు అవుతుంది. దానికి నేను అవకాశం ఇవ్వను కదా. నువ్వా? మనం ఒకరికొకరు ఎదురుగా పోరాడుకుంటే బాగుంటుంది. నువ్వు డ్రాగన్ బుస్టర్వి కదా, అనవసరంగా సమస్యలు తాకు వెళ్ళిపో. మర్యాదగా వాళ్ళని వెళ్ళనివ్వండి. ఆర్డర్, మమ్మల్ని కాపాడు. మమ్మల్ని ఇక్కడ బంధించారు. తొందరగా వచ్చి కాపాడు ఆర్డర్. ఇప్పుడు ఏం కావాలో చెప్పు. ఇప్పుడు నేను కావాలా లేక మీ ఫ్రెండ్స్ కావాలా? ఆర్డర్, ఇది ఇంకా పూర్తి కాలేదు. ఆ పచ్చ డ్రాగన్ సేఫ్ గా ఉందా? ఓ, అది కాదు. మీరెందుకు సహాయానికి పిలవలేదు? ముందు మమ్మల్ని కాపాడు, తర్వాత పచ్చ డ్రాగన్ ని కాపాడచ్చు. వాడు నా డ్రాగన్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. వినటానికే చాలా బాధగా ఉంది. అతనికి అవసరమైన డ్రాగన్స్ అన్ని దొరికాయి. వాడి ట్రిక్ కి నేను మోసపోయినా సంగతి నమ్మలేకపోతున్నాను. ఆ బండోడున్నాడు కదా, నేను ఎంత చెప్పినా తను నా మాట వినలేదు. నిన్న వాళ్ళు బాగా మోసం చేశారు. కంగారులో నాకేమీ అర్థం కాలేదు. సరేనా? ఈ మాటలన్నీ ఇప్పుడు అక్కర్లేదు. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకొని తీరాలి. మాటి మాటికి చిన్నపిల్లల్లాగా గొడవ పడకండి. కానీ ఇందులో నా తప్పేం లేదు. ఏయ్, నువ్వు తప్పక చేసావని ఇక్కడ ఎవరు అనలేదు. ఓ, వీడి బాధ తట్టుకోలేకపోతున్నాం. నాకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. నీ దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి, ఇంకా నీ దగ్గర నుంచి, ఈ డ్రాగన్ బూస్టర్ దగ్గర నుంచి కూడా. అన్నయ్య, అతన్ని వెళ్ళని వదిలేయి. అతను ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయానికి రాని. సరే, ఇప్పుడు మనం ఏం చేయదలుచుకున్నావో తెలుసా? వాళ్ళు దొంగలించిన డ్రాగన్స్ అన్నిటిని మనం బయటికి విడిపించి ఇక్కడికి తీసుకురావాలి. తప్పకుండా అందులో ఎటువంటి సమస్య ఉండదు. నా సహాయం లేకుండా మీరే పని చేయలేరు. నేను మీతోనే ఉండాలి. హే కిడ్, ఏంటి? నీ మిషన్ లో బ్లింక్ అవుతుందేమో చూడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. అది బ్లింక్ అవుతుంది. ఆశ్చర్యంగా ఉందే. మనం వెతుకుతున్న చోటు ఇదా అని నాకు అనుమానంగా ఉంది. డ్రాగన్ బూస్టర్ సహాయం లేకుండా మనం అస్సలేం చెయ్యలేము. నువ్వేం కంగారు పడకు. డ్రాగన్ బూస్టర్ చేయలేదు కూడా నేను చేయగలను. నీకు ఆ విషయం తెలుసా? ఏయ్, నువ్వేమన్నా లిటిల్ సూపర్ స్టార్ అనుకుంటున్నావా ఏంటి? ఇందాక నువ్వు చెప్పిన మాటలు నిజమే. ఏంటి? నేను వెళ్ళాలా? వెళ్ళడం నా వల్ల కాదు. అనవసరంగా నేను ఇరుక్కున్నాను. హే, ఇక్కడ చాలా డ్రాగన్స్ ఉన్నాయి. అవన్నీ కనిపించకుండా పోయిన డ్రాగన్సే.
ఇక్కడ ఒక బోన్ మార్క్ కనిపిస్తోంది. అలాంటి బోన్ మార్క్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అది అన్ని రంగుల్లోకి మారిపోతోంది. నాకు బాగా అర్థమైంది. ఇది ఒక రకమైన ఆర్టిఫిషియల్ బోన్ మార్క్. దీన్ని అన్ని డ్రాగన్ల నుంచి వాళ్ళు కలెక్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు కొత్తగా ఒక డ్రాగన్ ని సృష్టించబోతున్నారు అనుకుంటాను. మనం వెంటనే ఇక్కడ నుండి బయలుదేరాలి. మనం వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని మాటస్తో చెప్పాలి. అక్కర్లేదు, మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి. అది ఇప్పుడే. అతి త్వరలోనే ఈ ప్రపంచంలో ఒక డ్రాగన్ సృష్టించబడుతోంది. అది నా ఈ డ్రాగన్. నేను డ్రాగన్ బూస్టర్ అవ్వాలని ఆశపడలేదు కదా. ఎంత భారాన్ని నేను ఒక్కడనే మోయగలను? అబ్బో, నువ్వు నన్ను ఎంతో భయపెట్టేశావు తెలుసా? ఏంటి ఏం చేస్తున్నావు? ఆపమంటున్నానుగా, ఆపు. ఇది డ్రాగన్ బూస్టరే కదా? అది నిజమైన డ్రాగన్ బూస్టర్. వామ్మో, ఏంటిది? ఎవరు ఏమనుకున్నా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మనసు మారకూడదు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నిన్ను నమ్మి ఎన్నో డ్రాగన్స్ ఉన్నాయి. నీ మీదున్న నమ్మకంతో నిన్ను లీడర్ని చేశారు. నువ్వెప్పటికీ తప్పు చేయవు. అందువల్ల నువ్వే డ్రాగన్ బూస్టర్. నువ్వు ఇంకా బాగా ప్రయత్నించాలి. నిజమైన డ్రాగన్ బూస్టర్కి ఆయన మీద సందేహం వచ్చిందా? కానీ ఆయన పోరాటాన్ని ఆపలేదు. సరే, మనం ముగ్గురమే ఉన్నాం. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఏమన్నా లోపలికి వెళ్ళాలా? అది డ్రాగన్ సైన్యం. మనం లోపలికి వెళ్ళి ఏం చేయగలం? ఉన్నవి చాలా అన్నట్టు వాళ్ళు మళ్ళీ కొత్త డ్రాగన్ కూడా సృష్టిస్తున్నారు. నువ్వు సాధించగలవు. మనమే ఎవరో ఒకరం డ్రాగన్ బూస్టర్ అవుతే తప్పేంటి? నువ్వేమంటున్నావు? అలా ఉంటే ఎలా ఉంటుంది నా ఉద్దేశం. నేనే డ్రాగన్ బూస్టర్. ఏయ్, అదేం జాంగ్ కాదు, చూడు జాగ్రత్త. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. ఇది రాలేదు. ఎంతో ఆశించాను. ఎవరు వస్తున్నారు? అది ఎవరో ఏంటో. ఓ, మీరేనా? వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు కదా? అతని దగ్గర పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మా గురించి నువ్వేం బాధపడకు. ఇందులో గర్వపడటానికి ఏం లేదు. అవును, సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి మీకు లేదా? అరవకండి. నాకు భయంగా ఉంది. అది నా దగ్గరికే వస్తుంది. డ్రాగన్స్ అన్ని ఒక్కటే మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. బాబోయ్, ఏమంటున్నావు? నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది రండి, రండి, పారిపోదాం. వామో, త్వరగా రా, పారిపోదాం. ఆథర్ ఫ్రెండ్సా, నా కొత్త డ్రాగన్ కి దొరికిన మొదటి వేట వీళ్ళేనా? చాలా సంతోషం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేము. ఏం చేద్దాం? డ్రాగన్ బూస్టర్ మనల్ని కాపాడాలి. ఇప్పుడు ఎవరైనా నన్ను పిలిచారా ఏంటి? ఇంతవరకు నేను ఇలాంటి చెత్త డ్రాగన్ ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే కలర్ ఒకలా ఉంటేనే అందంగా ఉంటుంది కదా. ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు? ఇంకా సేపట్లో అది మనల్ని ఏం చేయబోతుందో అర్థం కావట్లేదు. అలా అయితే వాడిని మామూలుగా మార్చేద్దాం.
అద్భుతంగా ఉంది. ముందు ఆ ఆర్తోపెన్ని అంతం చేసిరా. నిన్ను ఇలా చూడాలని నా ఆశ. కాస్త ఓపిక పట్టు బో, ఓపిక పట్టు. లాన్స్ నీ చేతుకుని చెప్పి త్వరగా తనకు విసిరేయ్. అన్నయ్య దీన్ని తీసుకో. చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఏంటి ఇలా చేసావు? వాళ్ళు కొత్తగా కనిపెట్టిన బోన్ మార్క్ మనకి ఇప్పుడు కావాలి. అది నేను తీయలేకపోతున్నాను. అది ఇప్పుడు పేలిపోతోంది. వాటిని మనం వదలకూడదు, మనం ఏదో ఒకటి చేయాలి. డ్రాగన్ సైన్యం తప్పు చేసిందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇది వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు, కానీ మనం దీన్ని ఎదుర్కోగలం. కలిసికట్టుగా పనిచేస్తే ఎదుర్కోగలం. డ్రాగన్ బూస్టర్, మేమేం చేయాలో చెప్పు, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఏంటి, సిద్ధంగా ఉన్నావా? ఓకే ఫ్రెండ్స్, ప్రారంభించవలసిందే. కమ్ ఆన్. నేను ఇక్కడున్నాను, నన్ను చూడు. నేను ఇక్కడున్నాను. ఇక వేరే మార్గమే లేదు, మన ఆయుధాన్ని ఉపయోగించవలసిందే. నో! నువ్వేనా నన్ను అర్థం చేసుకున్నావు? ఇకపై డ్రాగన్ సైన్యం తప్పు చేయదని మేము మీకు హామీ ఇస్తున్నాం. రండి, మనం వెళ్దాం. ఇప్పటికీ నేనే డ్రాగన్ బూస్టర్. నా బాధ్యతను మర్చిపోను. ఆ బోన్ మార్క్ నాశనమైనందువల్ల ఇంకొక సమర్థవంతమైనటువంటి డ్రాగన్ ని వాళ్ళు సృష్టించలేరు. ఇప్పుడు మనకి రక్షణ ప్రశాంతంగా ఉంది. మంచి పని చేసావు. సమయానికి మనసు మార్చుకున్నావు. ఒక విషయం అర్థం చేసుకున్నాను. ఇక ఏ విషయానికే కంగారు పడకూడదు, సందేహపడకూడదు. మనకు మన మీద నమ్మకం ఉండాలి. ఏయ్, ఎందుకు పెద్ద మాట మాట్లాడతావు? మేము అదంతా ఎప్పుడే మర్చిపోయాం కదా. నీకింకా ఎటువంటి సమస్య ఉండదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కావాలంటే మంచం కిందకి వెళ్ళి పడుకో. ఏయ్, వెళ్లే ముందు స్నానం చేసి వెళ్ళు.